ఓకే. సో, ఏ అకాడమీలో మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారు? ఫస్ట్ సాయిబాబా సార్ అకాడమీ ఎస్‌సీఎఫ్‌లో జాయిన్ అయ్యుండే. అక్కడ కొన్ని మంత్స్ తర్వాత మల్లికన్న అని జెప్పేసి ఒక అన్న రంజీ ప్లేయర్. ఆయన దగ్గర చేస్తుండే బేసిక్స్. అన్న నాకు హర్షదీప్ సార్ క్రికెట్ అకాడమీకెళ్ళమని రికమెండ్ చేసిండే ఆ అన్న. ఇంకా అక్కడ ఒక 8 ఇయర్స్ ఉండే హర్షదీప్ సార్ అకాడమీలో. సార్ అకాడమీలో మంచిగా మ్యాచెస్ ఎక్కువ ఆడుతుండే. మ్యాచెస్ ఎక్స్‌పోజర్ ఎక్కువైంది. మ్యాచ్ టెంపర్‌మెంట్ ఎక్కువైంది. రన్స్ ఎలా కొట్టాలి, ఆ మైండ్ సెట్, స్కిల్ వైస్ అదంతా నేర్చుకుండే బేసిక్స్ అక్కడ. కలీం సార్ ఉండే అక్కడ కోచ్. తర్వాత అక్కడి నుంచి పాస్ట్ 2 ఇయర్స్ కింద ఎంఎస్‌కే సార్ అకాడమీ జాయిన్ అయ్యుండే. ఇంకా ఇక్కడికొచ్చి స్కిల్సే గాకుండా మెంటల్ గేమ్ గూడా చాలా ఇంప్రూవ్ అయింది. ఇంకా మ్యాచ్‌లో ఎలా ఉండాలి, బాడీ లాంగ్వేజ్, మెంటల్ స్కిల్స్, మన మైండ్ సెట్ ఎంత ఇంపార్టెంట్ ఇవన్నీ ఎంఎస్‌కే సార్ అకాడమీలో చాలా ఆఫెన్‌గా క్లాసెస్ తీసుకుంటుంటారు మెంటల్ స్కిల్స్ మీద గూడా. సో, ఓకే. ఇంకా కన్సిస్టెన్సీ‌గా రన్స్ వస్తుండే, మంచి పెర్ఫార్మన్స్ వస్తుండే. ఓకే. అయితే ఎంఎస్‌కే అకాడమీకి జాయిన్ అవ్వకముందు, జాయిన్ అయిన తర్వాత నీ గేమ్‌లో ఎట్లాంటి డిఫరెన్స్ జూషినావు? ఆహ్, మంచి కన్సిస్టెన్సీ ఉండే. నాట్ ఓన్లీ అంటే ఇట్లా ఇన్ని రన్స్ గొట్టాలి అని లేకుండా ఈ గేమ్‌ని ఆ ప్రెషరైజ్ సిట్యుయేషన్ నుంచి ఎట్లా బయటికి తీయాలి, ఈ ఈ సిట్యుయేషన్‌లో ఎట్లా రన్స్ తీయాలి, ఫీల్డింగ్‌లో గూడా ఎక్కడ, ఎప్పుడు, ఎట్లుండాలి, ఎంత యాక్టివ్ ఉండాలి, బాల్ ఎక్కడొస్తది ఈ ఓవర్స్‌లో అట్లా. ఓకే. అయితే ఇప్పుడు నువ్వు ఇంత చిన్న ఏజ్‌ల ఈ బీసీసీఐ టోర్నమెంట్ అయితే ఆడుతున్నావు. అండర్ 16 టు అండర్ 23 వరకు వరుసగా అన్ని టోర్నమెంట్స్ ఆడుకుంటూ వచ్చినావు గదా! దానెనకాల ఇప్పుడు నువ్వు ఇంత స్టేజ్‌కొచ్చినావంటే అది మామూలు విషయం అయితే గాదు. ఎన్నో హర్డిల్స్ అయితే ఫేస్ జేసి ఉంటావు. ఎట్లాంటి హర్డిల్స్ ఫేస్ జేసినావు? అంటే అప్పుడప్పుడు ఇట్లా ప్రాబబుల్ స్మాష్‌లో కరెక్ట్ అదే టైంకి రన్స్ రాకపోతుండే. అట్లా అయితుండే. కొన్ని కొన్ని టోర్నమెంట్స్ మిస్ అయిపోతుండే అని ఇంకా ఎవ్రీ ఇయర్ మంచిగా జేయాలని ప్రిపేర్ అయితుండే. మొత్తం ఇయర్‌కి ఆఫ్ సీజన్ గూర్చొని లాస్ట్ ఇయర్ ఎక్కడ పోయింది అని జెప్పి వర్క్ జేసి, అకాడమీకెళ్ళి మళ్ళీ దాని మీద వర్క్ జేసి, అంతా ఇట్లా రోజు ఒక జర్నల్‌లాగా రాసుకొని ఇట్లా దీని మీద వర్క్ జేయాలి అని జెప్పేసి స్ట్రిక్ట్‌గా కూర్చొని, ఇయర్ అంతా దాని మీద వర్క్ జేసి నెక్స్ట్ సీజన్ ఎళ్లి ఆ టైంకి ఎగ్జిక్యూషన్ అయ్యేలాగా ప్రాక్టీస్ చేస్తుండే. ఓకే. అయితే ఒక రోజుల ఎంతసేపు ప్రాక్టీస్ అనేది జేస్తూ ఉంటావు ఒక టోర్నమెంట్ ఆడడానికి? ఆఫ్ సీజన్ అయితే ఆహ్, మార్నింగ్ 10 నుంచి మధ్యాహ్నం 3 వరకే అయితది. హ్మ్. విత్ లంచ్ బ్రేక్ ఇంక్లూడెడ్. హ్మ్. ఇంకా తర్వాత జిమ్‌కెళ్తా 6:00 అట్లా. తర్వాత ఇంక ట్యూషన్స్‌కెళ్తా. ఓకే. సో, ఇప్పుడేం చదువుతున్నావు? కమింగ్ టు యువర్ ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్. ఏం చదువుతున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హైదరాబాద్ నుంచేనా? మేము హైదరాబాద్ నుంచి. బోర్న్ అండ్ ప్రాపర్ బ్రాట్ అప్ ఇక్కడనే. హైదరాబాదే. ఓకే. ఏ స్కూల్? నేను ఓయాసిస్ స్కూల్ నుంచి చదివిందే. తర్వాత ఇంటర్ సెయింట్ ఆన్స్ కాలేజ్ నుండే. డిగ్రీ గూడా అదే కాలేజ్‌లో. ఓకే. సో, ఎక్కడుంటావు బేసికల్లీ నువ్వు? నేను మేదీపట్నంలో ఉంటా. ఓకే. ఫైన్. సో, స్కూల్ నుండి నీకేమైనా సపోర్టొచ్చిందా? స్కూల్ నుంచి చాలా సపోర్ట్ జేసినారు. అంటే ఆహ్, ప్రాక్టీస్ నుంచి లేటొచ్చేవరకి వాళ్ళు ఎక్స్‌క్యూజ్ చేస్తుండే. ఇంకా సిలబస్‌కి చాలా హెల్ప్ జేస్తుండే. టీచర్స్ గూడా చాలా హెల్ప్‌ఫుల్ ఉంటుండే. సిలబస్‌కి హెల్ప్ జేస్తుండే. బోర్డ్ ఎగ్జామ్స్‌కి చాలా హెల్ప్ జేసినారు లాస్ట్ మూమెంట్‌లో. ఓకే. స్టడీస్ అండ్ గేమ్. క్రికెట్ యాస్ ఎ కెరియర్ నువ్వు చూజ్ చేసుకున్నావు గదా! దాన్ని ఎట్లా బ్యాలెన్స్ జేసినావు? అంటే ఎగ్జామ్స్ దగ్గరకొచ్చే ముందు ట్యూషన్స్‌కెళ్ళడం, కొంచెం ప్రాక్టీస్ కొంచెం ఒక కొన్ని అవర్స్ తక్కువ చేసి అట్లా ఎగ్జామ్స్ మీద ఫోకస్ జేయడం. ట్యూషన్స్‌కెళ్ళి చదువుకోవడం అట్లా. అయితే ఇప్పుడు ఇన్ని మ్యాచెస్ ఆడినావు గదా! నీకు బాగా ఇష్టమైన ఒక టోర్నమెంట్ ఏది? 2025ది అండర్-19 టీ20 టోర్నమెంట్ మంచిగా మంచిగా ఆడినవా? ఓకే. ముంబైలో అయినుండే. అచ్చా! హ్మ్. ఎందుకిష్టం ఆ టోర్నమెంట్ అంటే? ఆ టోర్నమెంట్ ఇట్లా ఎళ్ళడమే ఒక మంచి వాంఖడే స్టేడియంలో ఉండే వరల్డ్ కప్ విన్నింగ్ స్టేడియంలా. నేను గూడా కొంచెం మోటివేటెడ్ ఉండే ఇట్లా కొంచెం మంచి స్టేట్ ఆఫ్ మైండ్‌లో ఉండే ఇట్లా రన్స్ వస్తాయని జెప్పేసి. ఇంకా ఆ టోర్నమెంట్ మంచి రన్స్ వచ్చినాయి. నా బ్యాటింగ్ గూడా అన్ని షాట్స్ ఎగ్జిక్యూట్ చేయగలిగినా నేను. నా స్ట్రెంత్ మీద ఆడినా అనిపిచ్చింది.